సందర్భంగా మన ఈరోజు ఈ సమయంలో దేవుని ఆరాధించుకుంటారు. మరి ముఖ్యంగా ఆయన పలికిన శిలువ మీద పలికిన 7 మాటలు మనం ధ్యానించుతారు. ఈ సమయంలో ఇక్కడికి వచ్చినాము. మొదటి నుంచి ఇప్పటిదాకా మనం ఎన్ని మాటలు ధ్యానించాము? 4 మాటలు ధ్యానించాము. 5వ మాటలకి అడిగిపెట్టాము. మీరు శిలువలో పలికిన 7 మాటలు చూసుకుంటే ప్రతి ఒక్క మాట దేవుడు మన గురించి చెప్తాడు, లేకపోతే వాళ్ళ శిష్యులకు చెప్తాడు, లేకపోతే ఒక మాట దొంగతో మాట్లాడతాడు, ఇంకొక మాట తల్లితో మాట్లాడతాడు, తర్వాత మాట తండ్రితో మాట్లాడతాడు. కానీ ఈ 7 మాటల్లో ఒకే ఒక్క మాట తన గురించి తన మాటలో చెప్తాడు. ప్రతి ఒక్క మాటలని లేనంత నొప్పి, ఏ మాటలని లేనంత బాగా, ఏ మాటలని లేనంత సఫరింగ్ ఈ ఒక్క మాటలను దాగి నేను తప్పుకొస్తున్నాను. ఐ థర్స్ట్. గుడ్ ఫ్రైడే అనేది ప్రతి ఒక్కరు గుడ్ ఫ్రైడే గురించి అడిగినప్పుడు ప్రతి ఒక్కరు బాధ గురించి మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు మన గురించి చనిపోయారని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటారు. కానీ గుడ్ ఫ్రైడే యొక్క రియల్ మీనింగ్ ఏంటంటే a pain and suffering in silence just because of love. ప్రేమ గురించి ఆయన మన కోసం ఎంత బాధపడ్డాడో ఈ ఒక్క మాటలో మనకు తెలుస్తుంది. నేను తప్పుకొలుస్తున్నాను, నాకు దాహం వేస్తుంది అని దేవుడు యోహాను రాసిన సువార్తలో 19వ అధ్యాయం 28వ వచనంలో చెప్తున్నాడు. ఐ థర్స్ట్. చిన్న మాట, చాలా చిన్న మాట. అయితే ఈ దాహం అనేది 2 రకాలు. దేవుడు చెప్పిన దాహంలో నేను తప్పుకొలుస్తున్నాను అనే మాటలో 2 types. One is spiritual thirst and second one is physical thirst. First one is the physical thirst and second one is the spiritual thirst. ఒక మానవుడికి మెయిన్గా ఒంటికి కావాల్సింది నీరు. మానవుడు ఒంటిలో నీరు లేకపోతే మానవుడు జీవించాడు. మనం బైబిల్లో చూడొచ్చు, రాయబడి ఉంది ఏంటంటే దేవుడు పూర్తిగా మానవుడే వచ్చాడు. అతను దేవుడి కుమారుడే, కానీ పూర్తిగా మనిషిగా వచ్చాడు. పూర్తి హ్యూమన్, మొత్తం 100% హ్యూమన్. కాబట్టి మనిషి దాహం వేస్తాడు. వచ్చిన దగ్గర నుంచి మాకు 2 వాటర్ బాటిల్స్ పెట్టారు. ఆ 2 వాటర్ బాటిల్స్ నేను 2 కంప్లీట్ చేస్తాను. ఎందుకు? నీళ్ళలోనే కూర్చున్నాం, ఫ్యాన్లు పెట్టారు, కూర్చొనే ఉన్నాం. నన్ను నేను పరిగెట్టమని చెప్పలేదు, నన్ను ఎండలో కూర్చోబెట్టలేదు, నన్ను ఏమి చేయలేదు, జస్ట్ నేను కూర్చోబెట్టారు. కానీ ఆ సమయంలోనే నేను 2 వాటర్ బాటిల్స్ కంప్లీట్ చేశాను. అలాంటిది మనం ఏమీ చేయకుండానే, ఏ పని చేయకుండా ఉత్తిగా కూర్చొనే దాహం వేస్తుంది అని చెప్పి మంచిగా తాగుతున్నాం. అలాంటిది యేసుక్రీస్తుని ఆ ఎండలో పుట్టాడు. మొత్తం 9 గంటల నుంచి మొదలుపెట్టి 12 గంటల దాకా ఆ ఎండలో అలానే కొన్ని గంటలు, 9 నుంచి 3 గంటల దాకా ఆ సిలువ మోయించారు, కొట్టారు, ఒళ్ళంతా చీల్చేశారు. ఒకసారి ఊహించండి, మనకి దెబ్బ తగిలినప్పుడు ఎప్పుడైతే మన చర్మం అక్కడి నుంచి వెళ్ళిపోతుందో, మన స్కిన్ ఎప్పుడైతే విడిపోతున్నామో దగ్గర నుంచి స్వెట్ వస్తుంది కదా, చెమట పట్టినప్పుడు ఆ చెమట ఎప్పుడైతే దెబ్బ మీద వెళ్తుందో ఆ చెమట దెబ్బ తగిలినప్పుడు చాలా ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్ మనం భరించాం. ముఖ్యంగా ఇంట్లో పనిచేసే ఆడవారికి తెలుసు, ఎప్పుడైనా వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు వేలు కట్ అయితే ఆ ప్లేస్లో కొంచెం వాటర్ తగిలినా, లేకపోతే నీ చెమటకి తగిలినా, లేకపోతే నీ చేయి నీకే తగిలినా ఎలా ఉంటుంది ఆ ప్లేస్ అంటారు? మండిపోతూ ఉంటుంది, చాలా ఇరిటేషన్గా ఉంటుంది. అలాంటిది ఒళ్ళంతా 1 తక్కువ 39 కొరడా దెబ్బలు. ఆ కొరడా దెబ్బలు కూడా ఎలా అంటే ఆ కొరడా చివర గుండెలు లాంటివి పెట్టారంట. అప్పుడు కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే కొరడా ఉట్టిగా వచ్చేది. కొరడాతో కొట్టినప్పుడు ఆ ముళ్ళులు ఆ ఒంటిని పట్టుకుంటాయి. ఆ ఒంటిని పట్టుకొని ఫోర్స్గా ఎప్పుడు ఆగినప్పుడు ఆ ముళ్ళులు ఎప్పుడైతే బాడీలో దిగియో చీల్చుకుంటూ బయటకు వస్తాయి. ఒట్టి పైన ఉన్న స్కిన్నే కాదు, లోపల ఉన్న చర్మం కూడా, లోపల ఉన్న ఫ్లష్తో పాటు ఆ కొరడ మొత్తం చీల్చుకుంటూ వచ్చేస్తారు. అలా 1 తక్కువ 39 దెబ్బలు కొట్టారు.
ఆ చుట్టుపక్కల ఉన్న గొల్గొత్తా కొండ చుట్టుపక్కల ఉన్న ఏమేమైతే రకరకాల పచ్చిగా ఉన్న ముళ్ళు, ఒక రకం కాదు, ఒక రకం చెప్పారు. హిస్టరీస్ ఏం చెప్తారంటే రకరకాల ముళ్ళు వాళ్ళు సేకరించి వాటిని ఒక కిరీటంలా చేసి ఆయన పెట్టి వదిలేదంట. పెట్టి ఆ కిరీటం కవలతో కొట్టారు. ఎందుకంటే ఆ ముళ్ళు ఆయన కళ్ళలో కలవుతాడు. చూడండి ఒక్కసారి అదంతా విజువలైజ్ చేసుకొని ఊహించుకోండి. ముళ్ళు కళ్ళలోకి కొట్టినప్పుడు ఒళ్ళంతా చీరేసుకున్నప్పుడు చర్మంతా ఊడిపోతుంది. ఎండ, ఆ చెమట, ఒళ్ళంతా డీహైడ్రేట్ అయిపోతుంది. అంత డీహైడ్రేషన్లో ఎండ పైన మండిపోతున్నప్పుడు బాడీ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఒక మనిషి ఎలా ఉంటాడు కదా, జస్ట్ ఫిజికల్ పెయిన్ మాత్రమే. దేవుడు చూసి ఫిజికల్ పెయిన్ మాత్రమే. మనల్ని మనకి కంఫర్టబుల్ అయిన డ్రెస్ వేసి ఒక్క 10 నిమిషాలు కూడా ఒక్క 2 నిమిషాలు ఎండలో పరిగెత్తిస్తే మనం ఉండగలం. పరిగెత్తడానికి కొంచెం కూడా ఉంచాలి. అలాంటిది పూర్తిగా మనలాంటి నొప్పున్నవాడే దేవుడు కుమారుడు అంటే నొప్పలేదే కాదు. ఎవరు చెప్పిన దేవుడు కుమారుడు నొప్పలేదని మనలాంటి మనిషే. మనకి కొడితే మనకు ఎంత నొప్పి కలుగుతుందో ఆయనకి అంతే నొప్పి. మనలాంటి మనిషిని ఇంత దారుణంగా చర్మం చీల్చి తలలోకి ముళ్ళు పంపించి గడ్డంతా రక్తమంతా పోయేలా చేసి చెక్కకి బ్యాలెన్సే లేని ఒక చెక్కకి నీటి కొట్టి అలా చేసి, అలాంటి సమయంలో ఆ మనిషి ఎంత నొప్పి, అలాంటి మనిషి ఎంత నొప్పి అనుభవించుంటాడు. అంతకుముందు కూడా దేవుడు ఎలాంటి ద్రవ్యం తీసుకోలేదు. ఎలాంటిది తనకు దాహం పోయేది ఎలాంటిది తాగలేదు. ఆ రోజు 3 రోజుల రాత్రి నుంచి ఏమి తాగలేదు. అలానే ఉన్నాడు. కొన్ని గంటలు అలానే ఉన్నాడు. అలానే ఉన్నాడు. కానీ ముందు రోజు రాత్రి రోమా సైనికులు ఆయనకి ద్రాక్షారసం ఇచ్చారు. మైర్ అని చెప్పి మైర్ అని ఒకటి అది మిక్స్ చేసి అందులో మార్క్ 15 మైర్ అనే ఒకటి మిక్స్ చేసి ఇచ్చారు. మైర్ అంటే మూలం, చేదైన వస్తువు అది కల్పించారు. ఎందుకంటే అది తాగితే మట్టికి ఆ నొప్పి తెలియదు అంటారు. కానీ దేవుడు ఎందుకంటే ఆయన పూర్తిగా నొప్పిని అనుభవించారు. ఎందుకంటే మన కోసం పూర్తిగా నొప్పిని అనుభవించారు. 100% ఆయన ఏం చేసినా సంపూర్ణంగా పూర్తి చేశాడు. ఏ కంప్లీట్ చేయకుండా సంపూర్ణంగానే, ఏది సగం కాకుండా. అలా దేవుడు ఇది కూడా ఒక ప్రొఫెసీగానే చేశాడు. అంటే నేను తప్పుకొలుచున్నాను అని నార్మల్గానే లేదు. ఆ సమయంలో ఆయనకు వచ్చింది, నోటికి వచ్చిన మాట ఆయన చెప్పలేదు. నేను తప్పుకొలుచున్నాను, ఐ థర్స్ట్ అని చెప్పి ఆయన ర్యాండమ్గా అనలేదు. ఇది కూడా ఒక ప్రొఫెసీ, ఇది కూడా ఒక ప్రవచనమే. ఆ ప్రవచనాన్ని మనం 69వ కీర్తన 21వ వచనం, 69వ కీర్తన 21వ వచనం. నాకు దప్పికైనప్పుడు చిరకనిచ్చారంట. మీరు ఇది గమనిస్తే అదే యోహాను సువార్త 28వ వచనం కొంచెం కిందకి చదివితే ఆయన నేను దప్పుకొచ్చున్నాను అన్నప్పుడు ద్రాక్షారసంలో చిరకీలు ఆయనకి ఇలా అందించారు. ఇది అన్నక జరిగిన విషయం కాదు, ప్రవచనం. కీర్తనలో రాసిన ప్రవచనం దేవుడికి నెరవేర్చాడు. మీరు నాకు చిరకనిస్తున్నారు, నేను ఎప్పుడైతే దప్పుకొచ్చున్నాను అని చెప్తున్నానో ఆ సమయంలో మీరు నాకు చేకనిస్తున్నారు. మీరు నన్ను సాటిస్ఫై చేయట్లేదు, మీ ద్వారా వచ్చేది. మీరు నన్ను చేకనిస్తున్నారు. నాకు నేను పూర్తిగా మీ పాపాలను తీసుకున్నాను, పూర్తిగా అందులో మునిగి ఉన్నాను, పూర్తిగా దాహం
నా ఒళ్ళంతా దాహంతో ఉంది, నా రక్తం పోతుంది, నేను నొప్పిని అనుభవిస్తున్నాను. ఈ సమయంలో మనుష్య జాతి నాకు ఏమిస్తున్నారంటే చేదు. పాపాన్ని తీసుకొని అన్నీ అనుభవించిన కోసం చివరిగా ఆయనకు వచ్చింది. ఇది ఘనంగా జరిగిన విషయం కాదు, లేకపోతే ఆ సమయస్ఫూర్తిగా జరిగిన విషయం కాదు. ఇది ఒక ఏదైతే కీర్తనలో ప్రవచించబడిందో అది సంపూర్ణమైంది. ఈ యోహాను సువార్త, ఈ చరిత్ర ద్వారా ఆయన తప్పుకొచ్చున్నాను ద్వారా. ఆ తర్వాత దేవుడు ఫిజికల్గా తప్పుకొచ్చున్నాడు. ఫిజికల్గా ఎలా తప్పుకొచ్చున్నాడు? ఒంటి మీద పడిన దెబ్బల ద్వారా, పైన సూర్యుడు ద్వారా, ఆయన మోసిన బరువు ద్వారా. తర్వాతది స్పిరిచువల్ థర్స్ట్. ఈ స్పిరిచువల్ థర్స్ట్ దేనికోసం వస్తుందంటే ఆయన తట్టుకొనిచున్నాడు నీ కోసం. ఆయన తప్పుకొచ్చున్నాడు మీ ఇద్దరి మధ్యలో ఉండాల్సిన రిలేషన్షిప్ కోసం. ఆయన తప్పుకొచ్చున్నాడు మన మధ్యలో ఉన్న నశించిపోతున్న ఆత్మ కోసం. వీటన్నిటి కోసం ఆయన తప్పుకొచ్చున్నాడు, నీ కోసం ఆయన తప్పుకొచ్చున్నాడు. ఇక్కడ ఎంతమంది అయితే కూర్చొని ఉన్నారో ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే బికాస్ ఆఫ్ యూ ఐ థర్స్ట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గ్రేటెస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ us. ఐఎమ్ థర్స్ట్ బికాస్ ఆఫ్ యూ. నేను తప్పుకొచ్చినది కేవలం నా శారీరకమైన దాని కోసం కాదు. నువ్వు నా దగ్గరికి రావట్లేదు. నేను నీ పాపాలన్నీ తీసుకొని ఎంతైతే నొప్పిని అనుభవిస్తున్నానో ఈ నొప్పి నాకు నేను పట్టించుకోని నొప్పిని, ఈ నొప్పితో నాకు సంబంధం లేదు. నీ కోసమే నేను అంతా చేస్తున్నాను. దేవుడు అక్కడ పేరు పెట్టి చెప్తున్నాను, నీ కోసమే నేను అంతా చేస్తున్నాను. మన మధ్యలో ఉండాల్సిన రిలేషన్షిప్ కోసం నేను అంతా చేస్తున్నాను. దేవుడు మన కోసం తప్పుకొచ్చున్నాడంటే ఊహించండి, నేనే జీవజలాన్ని అని చెప్పిన ఆయన ఈ రోజు నేను తప్పుకుంటున్నాను. ఎవరి కోసం? ఐఎమ్ ద లివింగ్ వాటర్ అని చెప్పాడు ఆయన. అండ్ ఈ రోజు ఆయన థర్స్ట్ అంటున్నాడు. ఎవరి కోసం? మన కోసం. ఫర్ యూ, బికాస్ ఆఫ్ యూ హీస్ థర్స్ట్. హీస్ వెయిటింగ్ ఫర్ యూ, హీస్ ఆస్కింగ్ ఫర్ యువర్ ఆన్సర్. హీ జస్ట్ వాంట్స్ యూ. ఆయన మన ప్లేస్ తీసుకున్నాడు. ఆయన ద్వారా వచ్చే జీవజాలాన్ని మనకిచ్చి మనల్ని సంతృప్తి పరిచి మనల్ని సాటిస్ఫై చేసి మనలో ఉన్న దాహాన్ని ఆయన తీసుకున్నాడు, మనలో ఉన్న పాపాన్ని ఆయన తీసుకున్నాడు. కాబట్టి అందుకని తప్పుకుంటున్నాడు. అందుకోసం మనలో ఉన్న పాపాలు ఆయనలోకి వెళ్ళి కాబట్టి ఆయన తప్పుకుంటున్నాడు. మనలో ఉన్న ఏమేమి ఆయన తీసుకున్నాడు? మనలో ఉన్న పాపాన్ని ఆయన తీసుకున్నాడు, మనలో ఉన్న బాధను ఆయన తీసుకున్నాడు, మనలో ఉన్న ఎంప్టీనెస్ ఆయన తీసుకున్నాడు, మనలో ఉన్న ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క బాధని ఆయన తీసివేస్తాడు. తీసుకున్నది కాకుండా గ్రేటెస్ట్ ఎక్స్చేంజ్, హ్యూమన్ కైండ్ లో జరగలేని గ్రేటెస్ట్ ఎక్స్చేంజ్ ఇక్కడ జరిగింది. ఈ పాప నీ దగ్గర నుంచి తీసుకోబడింది, ఈ నొప్పి నీ దగ్గర నుంచి తీసుకోబడింది, ఈ సఫరింగ్ నీ దగ్గర నుంచి తీసుకోబడింది, నీ స్పిరిచువల్ డ్రైనెస్ నీ దగ్గర నుంచి తీసుకోబడింది. పైగా అవన్నీ పోగా నీ దగ్గరికి నీ జీవితం తిరిగి వచ్చింది, నీ ప్రశాంతత తిరిగి వచ్చింది, నీ జీవజలం అని మళ్ళీ తిరిగి ఇచ్చాడు. లైఫ్, పీస్ అండ్ లివింగ్ వాటర్ హీ గేవ్ టు యు. ఆయన నీకు మొత్తం తిరిగి ఇచ్చేసాడు. నీకు ఏమేం కావాలో నీలో ఉన్న ప్రతిదీ ఆయన సిలువ మీద తీసుకొని. ఇంకో విషయం అంటే రోమన్స్ శిక్షను విధించేటప్పుడు, శిక్ష వేసేటప్పుడు అస్సలు క్యాజువల్గా వేరు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఆయన కాళ్ళకి చేతులకి మేకులు కొట్టారంటే ఈ కాళ్ళకి ఈ చేతులకి మేకులు కొట్టారు, కాళ్ళు స్ట్రైట్ గా పెట్టి మేకులు కొట్టారు అనుకుంటారు. కానీ హిస్టోరియన్స్ ఆర్కియాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే స్ట్రైట్ గా పెట్టి మేకులు కొట్టలేదు. స్ట్రైట్ గా పెట్టి మేకులు కొడితే బోన్స్ ఇరిగిపోతాయి. ఎందుకంటే కాళ్ళను చీల్చుకొని ఎముకలు విరుచుకొని లోపలికి వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు సంపూర్ణ బలి. బలిలో ఒక్క ఎముక విరిగినా ఆ బలి పనికిరాదు. కాబట్టి దేవుడు ఎంత అంటే ఆయన చావును కూడా ఆయన చాలా లేకుండా చేసుకున్నాడు. కొడుకు చావును కూడా
ఒక సొంత కుమారుని చావు కూడా ఎంత నొప్పితో పెట్టాడు ఆయన ఎవరి కోసం? మన కోసం మాత్రమే. ఆ రోజు క్రూసిఫికేషన్ ప్రాసెస్ ఏంటంటే కాళ్ళని స్ట్రైట్గా పెట్టాలి. సిలువ ఎలా ఉన్నప్పుడు సిలువ ఎలా ఉంటుంది కదా, సో ఇదే సిలువ అనుకోండి. సిలువ కాళ్ళని సైడ్స్ పెడతారు. కాళ్ళని సైడ్స్ పెట్టి సైడ్ నుంచి మేకు కొడతారు. అంటే కాలు సైడ్ నుంచి మేకు లోపలికి వెళ్తారు. అంటే నీ ఎము పెరగదు, కానీ మనిషికి బ్యాలెన్స్ లేకుండా వెళ్ళాలి. ఆ బ్యాలెన్స్ లేకుండా వెళ్ళాలి ఎలా ఉంటుందంటే చేతులు రెండు బరువు ముందుకు లాగి బాడీ ముందుకు పడి బరువు ముందుకు లాగేస్తూ ఉంటుంది, కానీ ఎముక చేతిని ఆపేస్తుంది. ఎప్పుడైతే బాడీ ముందుకు పడుతూ ఉంటుందో ఇక్కడ సైడ్ కొట్టిన కాళ్ళు రెండు విడిపోయి ముందుకి బరువు నాచేస్తాయి. ఎప్పుడైతే బరువు ముందుకు పడిపోతుందో ఊపిరి తీసుకోవడం కష్టం. ఎప్పుడైతే నువ్వు ఊపిరి తీసుకుంటున్నావో ఆ ఊపిరి తీసుకునే ప్రాసెస్ అంత హార్డ్గా ఉంటుందంటే ప్రాణం పోతుంది. ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎప్పుడైతే ఊపిరి తీసుకుంటావో స్క్రీన్ మీద నీ బాడీలో ఉన్న బరువు అంతా బయటకు తీయాలి. ఎందుకంటే నీ బరువు ముందుకు పడిపోయింది, బాడీ సపోర్ట్ చేయట్లేదు. నీ బరువు అంతా నీ గుండెల్లో తీసుకొని నీ చెస్ట్లో చూడాలి మొత్తం కాదంటారు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు మన కోసం ఉన్నాడు. ఆ బాడీ వెయిట్ అంతా ముందుకు పడుతున్నప్పుడు ఆ రెండు ఆ మూడు ఎముకలు ఆపేస్తున్నప్పుడు ఆయన అంత బాధ ఊపిరి తీసుకుంటూ మన కోసం మాత్రమే భరించాడు. మన కోసం మాత్రమే భరించాడు. అదంతా అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడాడు, నాకు నేను తప్పుకొలుచున్నాను. ఇదంతా జరిగిన తర్వాత ఉప్పంతా భరించిన తర్వాత ఆయన అన్నాడు, నేను తప్పుకొలుచున్నాను. ఎందుకంటే మనుషులు చిరకను ఇస్తాడు. ఆ ప్రాసెస్ ఫుల్ఫిల్ అయిపోవాలి. ఏది ఉండకూడదు, అంతా ఫుల్ఫిల్ అయిపోవాలి. ప్రతిదీ సంపూర్ణం అయిపోవాలి. తండ్రికి ఏది అవమానం జరగకూడదు. తండ్రి ఇది మాట తప్పాడు అని ఎక్కడ ఉండకూడదు. తండ్రి పంపాడు, నేను వచ్చాను. తండ్రి చెప్పాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను. తండ్రి మిమ్మల్ని రక్షించమని చెప్పాడు, నేను రక్షిస్తున్నాను. తండ్రి ఇది సంపూర్ణం చేయమని చెప్పాడు, నేను సంపూర్ణం చేస్తాను. యేసు తండ్రిని ఎంతైతే ప్రేమించాడో మమ్మల్ని కూడా అట్టి రీతిగానే ప్రేమించాడు. తండ్రిని ఎలా అయితే కలంసం లేకుండా ఏమైతే ప్రేమించాడో మనల్ని కూడా ఎటువంటి కలంసం లేకుండా అలానే ప్రేమిస్తున్నాడు. ప్రేమించి 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 ఒకే ఒకటి అడిగాడు, నేను తట్టుకొచ్చున్నాను. ఆ తట్టుకొచ్చున్నాను అన్ను సిలువైపు ముందు రోజు రాత్రి ఇందాక నేను చెప్పిన విధంగానే మార్కు సువార్త 15వ మార్కు సువార్త 15వ 23వ ఇందాక చెప్పిన గుర్తుందండి, ఒక అమ్మాయి బోలం కలిగిన ద్రాక్షారసం వచ్చారు. ఆయన పుచ్చుకోవడం, ఎందుకంటే అది ఒక పెయిన్ కిల్లర్ లాంటిది. సో అది ఏం చేస్తుందంటే దెబ్బ తగిలినప్పుడు నీ దెబ్బ అనుభవం నీ మీద ఉంటుంది, కానీ నీ దెబ్బ పడినప్పుడు ఆ నొప్పి నీలోంచి పూర్తిగా నీ బాడీలోకి వెళ్ళకుండా నీ బ్రెయిన్ని అన్కాన్షియస్ చేస్తుంది. అంటే నువ్వు పడుకునేలా చేస్తావు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తుకి ఇది మీరు పుచ్చుకోనండి అని ఎప్పుడైతే రావడం ఇచ్చారో దేవుడు వద్దానండి. ఎందుకంటే ఆయన పూర్తిగా బాధింపబడాలి, పూర్తిగా నొప్పిని అనుభవించాలి. ఎందుకంటే ఆ నొప్పి మనదే. ఆ నొప్పిని అనుభవించాల్సింది మనం, ఆ పూర్తి నొప్పిని అనుభవించాల్సింది మనం. ఒకవేళ యేసుక్రీస్తు కనుక ఆ నొప్పిని నేను భరించలేను అని వదిలేస్తే ఆ నొప్పి మనం భరించలేము. నరకంలో ఆ అగ్నిలో మనం పడి ఆ మంటల నొప్పిని మనం భరించలేం. కాబట్టి వీళ్ళు పడవలసిన 100% నొప్పి, ఈ 100% of pain that this humankind has to be suffer, I'll suffer. God said, I'll suffer whole suffering without any painkillers. సో దేవుడు ఇది ఇలా చేశాడు. ఆయన టెంపరీ రిలీఫ్ వద్దనుకున్నాడు. టెంపరీ రిలీఫ్ వద్దు, కానీ నన్ను నమ్ముకున్న వారిని, నేను ప్రేమించే వారిని, నేను తయారు చేసుకున్న వారికి ఇటర్నల్ లైఫ్ గిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు కూడా టెంపరీ రిలీఫ్ వద్దు, ఇటర్నల్ లైఫ్ ఇచ్చాడు దేవుడు.
కాబట్టి టెంపరీ రిలీఫ్ ఎప్పుడు చూసుకోకండి, ఇంటర్నల్ రిలీఫ్ చూసుకోండి. ఎందుకంటే దేవుడు అంటాడు, నేను మీకోసం వచ్చాను, నాలో ఉన్న జీవజాలను మీకోసం నేను ఇచ్చాను, మీలో ఉన్న దాహాన్ని నేను తీసుకున్నాను, నేను దక్కుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇంకోసారి దక్కుకుంటాను కాబట్టి. ఇదంతా చేసినందుకు ఎందుకు చేసేది ఇదంతా? ఎందుకు బాయ్ ఆయన ఎందుకు దక్కుకుంటున్నాడు? లేకపోతే మనమెందుకు ఆయన దక్కుకుంటున్నాడని చెప్పి మనం ఎందుకు అది అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన మనల్ని యాక్సెప్ట్ చేశాడు. ఈవెన్ when we are in sin, still when we are in sin, he accepted. నువ్వు మారి వస్తేనే నేను అంగీకరిస్తానని ఆయన చెప్పలేదు. ఈవెన్ when we are the most sinner, most dirt, when we are on the deepest of the sin, God is saying, I'm there for you. I'm there for you. దేవుడు అక్కడ నేను నీ గురించి దక్కుకుంటున్నాను, నా దగ్గరికి రా, నేను ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకొస్తాను. కానీ మనం దేని గురించి దక్కుకుంటున్నాం? దేవుడు ఈ రోజు క్లియర్గా చెప్తున్నాడు, నేను నీ గురించి దక్కుకుంటున్నాను. ఐఎమ్ థర్స్ట్ ఫర్ యు, గాడ్ ఇస్ సేయింగ్ దిస్ ఆన్ ద క్రాస్. బట్ వాట్ వి ఆర్ థర్స్ట్ ఫర్? వి ఆర్ థర్స్ట్ ఫర్ లవ్, వి ఆర్ థర్స్ట్ ఫర్ అదర్ పీపుల్, వి ఆర్ థర్స్ట్ ఫర్ రిలేషన్షిప్స్ ఆల్సో, వి ఆర్ థర్స్ట్ ఫర్ వరల్డ్లీ థింగ్స్. వీటిలో మనకి ఏది రాకపోయినా మనం పరిగెట్టే ఫస్ట్ సోషల్ మీడియా, మనం పరిగెట్టేది ఫస్ట్ వరల్డ్ రిలేషన్షిప్స్, మనం పరిగెట్టేది ఫస్ట్ డబ్బు వెనకాల, మనం పరిగెట్టేది ఫస్ట్ రాంగ్ హ్యాబిట్స్. అండ్ దేవుడు అంటాడు, అవి నీకు ఒక్కటి కూడా ఉపయోగపడవు. నువ్వు ఎంత దప్పుకొలుచున్నా నీ కోసం నేను సిలువ మీద నేను రక్తం కాచాను, నీ కోసం నేను సిలువ మీద నేను దప్పుకొలుచున్నాను. నా దాహం బట్టి నీరు ద్వారా కాదు, నువ్వు వస్తేనే చేరుతుంది. దేవుడు అంటాడు, నీకేమి కావాలన్నా నేను అది సిద్ధపరిచి ఉంచాను, కాబట్టి నా దగ్గరికి రండి చాలు. ఏ సోషల్ మీడియా కానీ, ఏ వరల్డ్ రిలేషన్షిప్ కానీ, డబ్బు కానీ, రాంగ్ హ్యాబిట్స్ కానీ మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదు. నథింగ్ కెన్ సాటిస్ఫై. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు తెలుసు. Nothing can satisfy you, but Jesus is telling you today, I was thirsty, so you don't have to be. నువ్వు ఖాళీగా ఉండిపోకూడదు, నువ్వు ఇంతకాలంలో మిగిలిపోకూడదు. కాబట్టి నీ కోసం మాత్రమే నేను దక్కుతున్నాను. యోహాను 7:37 యోహాను 7:37. ఆ పండుగలో మహాదివ్య దినమైన అన్నదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పుకునే ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. దేవుడు అంటాడు, మళ్ళీ నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలను. ఆయన అంటాడు, నేను నీ దాహాన్ని తీరుస్తాను. ఆయన మన దాహాన్ని తీర్చేశాడు, కానీ మనం ఆయన దాహం తీర్చట్లేదు. ఏం లేవండి ఇప్పుడు మనకు? ఫ్యామిలీస్ లేవా? హ్యాపీనెస్ లేదా? డబ్బులు లేవా? వాళ్ళు తీసుకోకపోతే ఏం లేవు. ఆయన అన్ని తీర్చినట్టే, మనకున్న దాహాలన్నీ తీర్చాడు, ఇంకేం కావాలి? కానీ ఆయనకున్న దాహం మనం తీస్తున్నాం. ఆయన మన గురించి కోరుకుంటున్నాడు, ఆయన మన సంతానం ఆయన వైపు నడవాలని కోరుకుంటున్నాడు, ఆయన మన ప్రేమ కోరుకుంటున్నాడు, మనం ఆయనలో ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయన నచ్చినట్టు జీవించాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన వచ్చాడు, అందుకే ఆయన చనిపోయాడు. ఆయన మనం దక్కిన బాగానే తీర్చాడు, కానీ మనం ఆయన దగ్గర తీరుస్తున్నాం. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఒకసారి ఆలోచించండి, ఆయన దక్కుకొచ్చున్నాను అన్నప్పుడు ఆయన పెదాలు ఎండిపోయి, ఆయన బాడీ అంతా వీక్ అయిపోయి, ఆయన ఊపిరి తీసుకోవచ్చు చాలా కష్టంగా ఉన్నప్పుడు ఊహించండి, పరలోకంలో చూపించాడు. ఊహించండి, మీ పిల్లలకు ఒక చిన్న దెబ్బ తగిలితే తట్టుకోగలరు. అలాంటి ఆ తండ్రి అలవరిచాడు, తండ్రి అలా చూస్తూ ఉన్నాడు. పరలోకం అంతా నిశ్శబ్దంతో ఉన్నాడు, దేవదూతలంతా నిలబడి చూస్తున్నాయి. ఎందుకంటే దేవుడు కుమారుడు మహిమతో నిండినవాడు. ఎప్పటికీ చూస్తుంటారు దేవదూతలంతా యేసు చూసి మహిమతో నిండి ఆ పరలోకంలో ఉండడం. అలాంటి ఒక మనిషి, అలాంటి ఒక వ్యక్తి
చెయ్యని పాపానికి ఈ లోకానికి వచ్చి అనరాని మాట అనిపించుకుంటూ ఆయన చెయ్యని తప్పుకి దెబ్బలు తింటూ వేలాడుతుంటే ఎప్పటి నుంచో చూస్తున్న దేవదూతలు ఎలా ఉంటాయి. ఆయన చేసిన సృష్టి అంతా దగ్గరుండి నోటితో చేస్తున్నాడు అన్న సృష్టి అంతా. ఆ సృష్టి అంతా ఎలా ఉండదు. మమ్మల్ని చేసుకున్న ఆయన ప్రేమతో మమ్మల్ని చేసుకున్న ఆయన మా వల్లే ఆయన చనిపోతున్నాడు. మా వల్లే ఇంత బాధ అనుభవిస్తున్నాడు. కానీ ఇంత బాధ ఉన్నా సరే యేసుక్రీస్తు పైన యేసుక్రీస్తు సఫరింగ్ నేను వద్దు, నాకు వద్దు అని కిందకి దిగిపోలేదు. ఈరోజు దేవుడు ఇంకా పిలుస్తున్నాడు, దేవుడు ఇంకా పిలుస్తున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను, నేను నీ కోసం దక్కుకొనిస్తున్నాను. నేను దాహం అని చెప్పింది, దప్పికొని ఉన్నాను అని చెప్పింది మంచినీళ్ళ కోసం కాదు, ద్రాక్షారసం కోసం కాదు. అది ప్రవచనం నేను నెరవేర్చవలసింది, నేను నెరవేర్చాను. కానీ దేవుడు చెప్పిన మాటకి నిజమైన మూలం నీ పేరుని అక్కడ పెట్టుకోండి. నీ కోసం ఆయన దక్కుకొనిస్తున్నాడు, నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. He said, I thirst. So today you can say I'm satisfied in Christ. ఆయన ఎందుకు నేను దక్కుకొనిస్తున్నాడని చెప్తున్నాడంటే, అప్పుడు ఆయన ఎందుకు దక్కుకొనిస్తున్నానని చెప్పాడంటే, ఈ రోజు మనం నేను సాటిస్ఫైడ్, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏమేమి కోరుకున్నాను అన్నీ ఉన్నాయి అని మనం గర్వంగా చెప్పగలం. ఎందుకంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. కానీ దేవుడు మన గురించి గర్వంగా చెప్పగలడా? నేనేమైతే నా బిడ్డ నుంచి కోరుకున్నానో అవన్నీ నా బిడ్డ నాకు ఇచ్చాడని. ఆ మాట కోసం తండ్రి ఇప్పుడు కూడా చెప్తున్నాడు, తండ్రి చెప్తున్నాడు, నా కొడుకు దక్కుకొనిస్తుంది కేవలం నీ కోసం మాత్రం. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో పేరు పేరు చెప్తాడు, నీ కోసం మాత్రం, నీ కోసం మాత్రమే దక్కుకొచ్చున్నాను నా కుమారుడు, దేనికోసం కాదు. ఈరోజు చాలా స్పెషల్ అండి. ఇప్పటి వరకు వచ్చిన గుడ్ ఫ్రైడేస్ లో ఏ గుడ్ ఫ్రైడే హిస్టారికల్లీ ఒరిజినల్ గుడ్ ఫ్రైడే మ్యాచ్ అవ్వచ్చు. కానీ ఎన్డీటీవీ అండ్ నాసా మోస్ట్ ఆఫ్ ద హిస్టోరియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్స్ ఏంటంటే AD 33 April 3rd ఇస్ గుడ్ ఫ్రైడే. ఈరోజు డేట్ ఎంత? దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ డే. దేవుడు అంటున్నాడు ఈరోజు దేవుడు అంటున్నాడు ఈరోజు నేను ఇంకోటి దక్కుకొచ్చున్నాను, సిద్ధపడు, రెడీ అవ్వు, నా ఎంపీనెస్ తీర్చు. నేను నీ ఎంపీనెస్ తీర్చాను, నువ్వు సాటిస్ఫై అయ్యావు, మరి నా ఎంపీనెస్ తీర్చు, నేను నీ కొరకే దక్కుకొచ్చున్నాను. ఈ మాట గుర్తుపెట్టు, అస్సలు మర్చిపోకు. దేవుడు ఎంతో నొప్పితో ప్రేమతో బాధతో చెప్పిన మాట నేను దక్కుకొచ్చున్నాను. 7 మాటలు ఇద్దే నీ కోసం చెప్పిన మాట, నేను దక్కుకొచ్చున్నాను నీ కోసం మాత్రం. అలా దేవుడు చెప్పి నేను కూడా నన్ను చూపిస్తాను. దేవుడు నీ కొరకు దక్కుకొచ్చున్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని సాటిస్ఫై చేశాడు, మీరు ఆయన సాటిస్ఫై చేస్తున్నారు. ఇదే ఈ పరిస్థితి. నాకు అవకాశం ఇచ్చిన దేవుడికి తీసుకెళ్ళడానికి, ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న మా మీడియా లీడర్కి, ఇంకా మా బ్రదర్స్ అందరికీ